ఒక అమ్మాయి ఐఏఎస్ ఎగ్జామ్ రాయకూడదని రిస్ట్రిక్షన్ పెట్టిన గవర్నమెంట్. ప్రశు గారు ఒకవైపు, సురేష్ గురు గారు ఇంకోవైపు, అన్బీటబుల్ కల్చర్ ఇంకోవైపు, ఆసిఫ్ డ్రామా కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాకు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి పరిచయం చేపియచ్చు కదా వీడియోస్ లో అనేసి, దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు, నా నమస్కారాలు. వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉన్నాను, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కానీ లాంగ్ వీడియోస్ లో నాకు సపోర్ట్ అనేది రావడం లేదు. అందుకోసం ఈ లాంగ్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. వీడియోలోకి ఇంకా ఒకవైపు డాక్టర్ చదవాలని ట్రై చేస్తున్న ఒక అమ్మాయిని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టి రాయకూడదని చెప్తుంది. ఇంకొక అమ్మాయి ఐఏఎస్ చదివి ఎగ్జామ్ రాస్తుండగా గవర్నమెంట్ రాయద్దని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. దాని గురించి ఈ వీడియో అయితే ఓకేనా. వాళ్ళనైతే పరిచయం చేపిస్తాను, ఐఏఎస్ అండ్ డాక్టర్ చదివే వాళ్ళని. మీకు హాయ్ మేడం, మీరేనా డాక్టర్ చదువుతుంది? అవును. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ పేరు చెప్పగలరా? దామిని. దామినినా? వావ్, సూపర్ మేడం, పేరు అయితే బాగుంది. ఇంకొచ్చి ఈ పాపను అడుగుదాము. మేడం మీ పేరు చెప్పండి. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మీరేనా ఐఏఎస్ చదువుతుండేది? ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాంగా. చూసారు కదా, ఈ ఒక పక్క ఈమె దామిని గారు, మళ్ళీ గుణవతి గారు. ఏమైనా మోటివేషన్ ఇస్తారా మీరు? ఇయ్యాలి. అయ్యా సరే. చిలకమ్మ చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చేవా, గుట్లో పెట్టేవా, గుడక మింగేవా. చూసారు కదా, ఈ దామిని గారు తన ఆవేదనని పాట ద్వారా మీకు తెలియజేస్తారు. ఓకేనా, ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? లేదు. మాటలు మాట్లాడుకోవటాలే. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. గుణ మేడం, మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా గవర్నమెంట్ తరఫున? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనం ఎంత చెప్తున్నా బుక్స్ పైన ఉన్నాయి చూడంట, ఎంత శ్రద్ధగా చదువుకుంటాను మీరే చూడండి. చేయండి. కష్టపడి చదువుతున్నారు, కానీ గవర్నమెంట్ అయితే రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, చదవకూడదు, ఎగ్జామ్స్ రాయకూడదు అనేసి. మీరు ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. ఈ యొక్క వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళి ఎగ్జామ్స్ రాపిచ్చేలాగా మీరు చేయాలి ఏదో ఒకటి. ఇది జస్ట్ ఫన్ కోసమే తీసాను, సీరియస్ గా తీసుకోవద్దని. సీరియస్ గా తీసుకోలేదు అనుకుంటున్నాను కదా, నాకు తెలిసి మీరైతే సీరియస్ గా తీసుకోరు. వీడియో లాస్ట్ వరకు అయితే చూసిన వాళ్ళకైతే నాకు థ్యాంక్స్. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మర్చిపోకుండా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.